నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. దీంట్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. టైప్ 1. సో విన్నర్ గెట్స్ 60%, 66%, మెజారిటీ 1600 ఓట్స్, టోటల్ ఓట్స్ ఎంత అంటుండు. గెలుపొందిన అభ్యర్థి అంట 66% పొంది 1600 ఓట్ల మెజారిటీ గెలిచిన మొత్తం ఓట్లు ఎన్ని అంటుండు. సో మొత్తం ఓట్లు అంటే ఇక్కడ టోటల్ అంటే 100% తీసుకోవాలి. టోటల్ వాల్యూ ఎంతంటే ఈజ్ ఆల్వేస్ ఎలక్షన్లో పోల్ అయిన మొత్తం ఓట్లు ఏంటంటే 100%. ఈ 100% ఓట్లలో గెలుపొందిన అభ్యర్థికి ఎంత వచ్చినాయి అంటే 66%. సో విన్నరు అండ్ లూజర్ విన్నర్ గెట్స్ ఎంతంటే 66, విన్నర్కి 66% వచ్చినాయి. అదే మరి ఓడిపోయిన అభ్యర్థి ఈ లూజర్కి ఎంత వస్తుందంటే రిమైనింగ్ ఎంత, సో 34% రిమైనింగ్. సో విన్నర్కి 66% వచ్చింది, లూజర్కి 34% వచ్చింది. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ చూసినట్టయితే మనం ఇంకా 66కి 34కి డిఫరెంట్ చూడండి. 66కి 34కి డిఫరెంట్. సో 6లో 4 పోతే 2, 32% వస్తుంది. ఎంత పర్సెంట్? 32% వస్తుంది. మరి ఈ 32% వాల్యూ అంట 1600 అంట. ఈ 32% వాల్యూ ఏమన్నాడంటే మెజారిటీ అనమాట 1600. మనకు కావాల్సింది ఎంత? 100% వాల్యూ ఎంత అంటుండు. సో 100% వాల్యూ, సో 100% వాల్యూ. సో 100 ఇంటూ 1600/32. ఇంకా 16 2s are 16 1s are 100s, 2 1s are 250s are. సో 50 ఇంటూ 100 అంటే 5000 ఓట్స్. మొత్తం ఆ ఎలక్షన్లో ఎన్ని ఓట్లు పోల్ అయినాయి అంటే 5000 ఓట్లు పోల్ అయినాయి. ఇది టైప్ 1 అనమాట. టైప్ 1 మొత్తం ఓట్లు ఇస్తాడు, మొత్తం ఓట్లనే ఇద్దరికే డివైడ్ చేస్తాడు, విన్నర్ అండ్ లూజర్కి డివైడ్ చేస్తుండు. ఇది టైప్ 1. నెక్స్ట్ మనం టైప్ 2 చూసినట్టయితే టైప్ 2 10% ఓట్స్ ఇన్వాలిడ్, విన్నర్ గెట్స్ 55% ఆఫ్ టోటల్ ఓట్స్, మెజారిటీ 4500, టోటల్ ఓట్స్ ఎంత అంటుండు. 10% చల్లని ఓట్లు, మొత్తం ఓట్లలో విజేతకు 55%, మెజారిటీ 4500 అయినా మొత్తం ఓట్లు ఎన్ని అంటుండు. అంటే ఇక్కడ ఏముంటుందంటే ఒక ఎలక్షన్లో ఓట్లు జరిగినప్పుడు అంట అందులో 10% ఓట్లు చెల్లుబాటు కాలేదంటుండు. 10% ఓట్లు చెల్లుబాటు కాలేదంట. నెక్స్ట్ మొత్తం పోలైన ఓట్లలో 55% గెలుపొందిన అభ్యర్థికి వచ్చినాయంట. మొత్తం ఓట్లలో 55% వచ్చినాయంట. రైట్. మరి టోటల్ అంటే మొత్తం ఓట్లు టోటల్ వచ్చేసి మనకి 100%. మొత్తం ఓట్లు ఎంత అంటే 100%. ఇందులో 10% ఇన్వాలిడ్, 10% ఇన్వాలిడ్. సో 100లో 10 పోతే రిమైనింగ్ 90% వ్యాలిడ్ ఓట్స్. ఇవి వ్యాలిడ్ ఓట్స్, ఇవి చెల్లుబాటు అయ్యే ఓట్లు. చెల్లుబాటు అయ్యే ఓట్లు ఎంత అంటే 90%. ఈ 90%లో ఇద్దరు అభ్యర్థులు విన్నరు అండ్ లూజరు. సో ఈ విన్నర్ కంటే ఇక మొత్తం ఓట్లలో 55% అంట. మొత్తం ఓట్లలో 55% వచ్చినాయి, 55% విన్నర్కి వచ్చినాయి. ఇక్కడ ఎంత ఉంది? మొత్తం 90% ఉంది, కానీ విన్నర్కి ఎంత వచ్చినాయి? 55 వచ్చినాయి. రిమైనింగ్ ఎంత అంటే ఈ రిమైనింగ్ 35% ఎవరికి వస్తుందంటే లూజరు. రిమైనింగ్ 30% లూజరు. సో వీళ్ళ మధ్య డిఫరెంట్. సో ఇక్కడ 55 ఉంది, ఇక్కడ 35 ఉంది. డిఫరెంట్ ఎంత? 20%. 20% మెజారిటీ ఎంత వస్తుంది? 20%. సో ఈ 20% వాల్యూనంట 4500 అంట. ఈ 20% వాల్యూ 4500. అయితే మన ఏమడిగిండు? మొత్తం ఓట్లు అంటే 100% ఓట్లు ఎంత పర్సంటేజ్. సో 100% వాల్యూ హౌ మచ్. సో ఇక్కడ చూడండి 20% 45, 100% ఎంత? సో 100 ఇంటూ 4500 కదా, 4500. చూడండి 100 ఇంటూ 4500
బై 20 బై 20. 21 సార్ 25 సార్. 5 into 45 అంటే 225. 225 అంటే 22,500. మొత్తం ఎలక్షన్లో పోల్ అయిన ఓట్లు ఎంతంటే 22,500. 22,500. సో ఇది మనకి సంబంధించినటువంటిది మ్యాటర్. ఇది టైప్ 2. టైప్ 2 వచ్చేసి ఇది. నెక్స్ట్ టైప్ 3 చూడండి. టైప్ 3 10% ఓట్స్ ఇన్వాలిడ్. విన్నర్ గెట్స్ 55% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. మెజారిటీ 4,500. టోటల్ ఓట్స్. ఎన్నికల్లో 10% ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లిన ఓట్లలో గెలుపొందిన అభ్యర్థి 55% ఓట్లను పొంది 4,500 మెజారిటీతో గెలుపొందిన పోలైన మొత్తం ఓట్లు ఎన్ని? మొత్తం ఓట్లు ఏంటంటే టోటల్ వచ్చేసి మనకి 100%. ఈ 100% ఓట్లలో 10% ఇన్వాలిడ్ అంట. 10% చెల్లుబాటు కాలేదు, ఇన్వాలిడ్. మరి వ్యాలిడ్ చెల్లుబాటు అయిన ఓట్లు ఎంతంటే 100లో 10 పోతే 90% అనేది వ్యాలిడ్ ఓట్స్. ఇవి వ్యాలిడ్ ఓట్స్. చెల్లుబాటు అయినటువంటి ఓట్లు ఏంటంటే 90% చెల్లుబాటు అయినటువంటి ఓట్లు. మరి ఈ 90%ని ఇద్దరికి డివైడ్ చేస్తుండు. ఎవరెవరికి? విన్నరు అండ్ లూజరు. విన్నరు అండ్ లూజరు. ఈ విన్నర్ అంట ఈ 90%లో 55% వస్తున్నాయి అంట. విన్నర్కి ఎంత వస్తున్నాయి? 55 వస్తున్నాయి. సో విన్నర్కి 55% వస్తుంది. సో 90లో 55 రైట్. సో 90లో 55 చూడండి, ఇక్కడ 55 రాయండి. దీనికి 55%. సో లూజర్ ఎంత అంటే దీనికి ఇదే 90% మనం 100% అనుకున్నట్టయితే విన్నర్కి 55. అప్పుడు లూజర్కి ఎంత వస్తుందంటే 45% వస్తుంది. ఎంత పర్సంటేజ్? 45%. సో ఈ డిఫరెంట్ వాల్యూ వచ్చేసి మనకి 55కి 45కి డిఫరెంట్ ఎంతంటే 10%. సో ఈ 10% డిఫరెంట్ ఎంతలో? 90%లో 10%. చూడండి, 10% ఆఫ్ 90% వాల్యూ. 10% ఆఫ్ 90% వాల్యూ ఎంత అంటే మనకి 4,500 అంటుండు. ఎంత? 4,500. సో మనకి 1% వాల్యూ కావాలి. 10% అంటే 1/10 ఇంటూ 90. ఇక్కడ 1% ఇక్కడ. సో 1% అంటే ఇక్కడ చూడండి, ఈ 90ని ఇలా ఏమంటండి 90%. దట్ ఈజ్ ఈక్వల్ టు 4,500. ఇక జీరోకి జీరో క్యాన్సిల్. 9 1s ఆర్ 950 సార్. ఇక్కడ నుంచి 1% వాల్యూ ఎంత అంటే సో 50 into 10 అంటే 500 అవుతుంది. 50 into 10 అంటే 500. సో 1% వాల్యూ 500. మనకు కావాల్సిన మొత్తం ఓట్లు కాబట్టి 100%. సో 100% వాల్యూ ఎంత అంటే 500 into 100. సో 50,000. 100 into 100 మొత్తం ఓట్లు ఏంటంటే 50 ఓట్లు, 50,000. సో ఈ విధంగా చేయాలి. సో ఇక్కడ మీరు 55 45 ఎంత డిఫరెంట్? 100 వస్తుంది. కానీ మన దేంట్లో సో ఇక్కడ డిఫరెంట్ వచ్చేసి 10%. దీంట్లో 10% అని అర్థం. లేదు మీరు డైరెక్ట్గా అనుకుంటా అంటే 90లో 55% కనుక్కున్నా ఏం లేదు, పాయింట్లలో వస్తుంది మనకి. సో ఇక్కడ 45% అన్నా కానీ పాయింట్లలో వచ్చేస్తుంది. సో మొత్తం ఎంతంటే 50,000. సో ఇలా చేయొచ్చు. లేదంటే దీన్ని ఇంకా మీరు సింపుల్గా ఫ్రాక్షన్ మెథడ్లో చేయొచ్చు. ఫ్రాక్షన్ మెథడ్లో ఎలా చేయొచ్చు సార్ అంటే మొత్తం ఓట్లు ఇక్కడ 10% అంటే చెల్లుబాటు కాలేదంట. 10% అంటే 1/10. సో 10లో 1 చెల్లు కావాలి. మొత్తం టోటల్ 10 అయితే అందులో ఒక భాగం చెల్లుబాటు కాలేదు అంటే 9 భాగాలు చెల్లుబాటు. సో 9x/10 ఇంటూ 9x/10 ఇంటూ. సో ఇక్కడ గెలుపొందిన అభ్యర్థికి 55% వస్తుంది. అంటే రిమైనింగ్ ఓడిపోయిన అభ్యర్థి 45%. 55కి 45కి డిఫరెంట్ ఎంత అంటే 10%. కాబట్టి సో 10% అంటే 10/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకి 4,500 మెజారిటీ అంటుండు. 4,500 మెజారిటీ. ఈ 10కి ఈ 10 క్యాన్సిల్. 9 1s ఆర్ 9 500 సార్. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే
50,000. x ఈజ్ ఈక్వల్ టు 50,000. సింగిల్ మెథడ్లో కూడా వచ్చేస్తుంది మనకి. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఆ విధంగా ఫ్రాక్షన్ మెథడ్లో కూడా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చును. ఫ్రాక్షన్ బేస్లో టైప్ 4, 10% votes did not fold. In fold votes 10% invalid. Majority person gets 60% of valid votes, win by 16-20. Then total votes 10% ఓట్లు చెల్లుబాటుగా పోల్ కాలేదు. పోల్ అయిన ఓట్లలో 10% చెల్లుబాటు కాలేదు. సో నెక్స్ట్ ఏమంటుండు, మెజారిటీ పర్సన్ గెట్ 60% ఆఫ్ వ్యాలిడ్ ఓట్. అంటే చెల్లుబాటు అయ్యే ఓట్లను అంట గెలుపొందిన అభ్యర్థి 60% ఓట్లను పొంది 1620 ఓట్లతో మెజారిటీతో గెలిచిన మొత్తం ఓట్లు ఎన్ని అంటుండు. అంటే ఒక ఎన్నికలోనంట 10% ఓట్లు పోల్ కాలేదు. పోల్ అయిన ఓట్లలో 10% చెల్లుబాటు కాలేదు. నెక్స్ట్ మరి చెల్లుబాటు అయిన ఓట్లను అంట గెలుపొందిన అభ్యర్థి 60% ఓట్లను పొంది 1620 మెజారిటీ వచ్చిన మొత్తం ఓట్లు ఎన్ని వచ్చినా అంటుండు. రైట్ చూడండి, ఇది 10% ఓట్స్ కదా. టోటల్ వచ్చేసి మనకి 100%. టోటల్ మనకి 100%. ఇవి టోటలు. ఈ 100%లో 10% అసలు ఫోల్ కావాలి, డిడ్ నాట్ ఫోల్డ్. అసలు ఎలక్షన్లో ఫోల్ కావాలి అంటే 90% ఫోల్ అయిన ఓట్లు. ఫోల్ అయిన ఓట్లు ఏంటంటే 90%. నెక్స్ట్ ఈ 90%లో మళ్ళీ 10% ఫోల్ కావాలి. ఈ 90%లో 10% పోల్ కాలేదు. సో 90%లో 10% అంటే 9%. పోతే 81% మాత్రమే, 90%లో 10% ఇన్వాలిడ్. పోల్ కావడం కాదు, ఇన్వాలిడ్. సో ఇక వ్యాలిడ్ ఓట్స్ ఏంటంటే 81%. ఈ 81% ఏంటి అంటే వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్. నెక్స్ట్ ఈ వ్యాలిడ్ ఓట్స్లో ఒక అభ్యర్థికి ఎంత పర్సెంట్ వచ్చిందంటే 60% వచ్చింది. విన్నర్ గెట్స్ ఎంత అంటే 60%. సో లూజర్ గెట్స్ ఎంత అంటే 40%. విన్నర్కి వచ్చేసి 60%, లూజర్కి వచ్చేసి 40%. సో ఈ డిఫరెంట్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మెజారిటీ ఎంత వస్తుందంటే 20% మెజారిటీ వస్తుంది. 20% మెజారిటీ. ఈ 20% మెజారిటీ ఎంతలో 81లో 20%. రైట్, 81లో 21% ఆఫ్ 81%. దీని వాల్యూ ఇచ్చిండు ఎంత అన్నాడంటే 1620. సో 21 కాదు, ఇది 20%. ఇక 20% అంటే 1/5. 1/5 ఇంటూ 81%. చూడండి, 81 1s are 81 20s are. సో 1%. 1% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 20. ఇక్కడ నుంచి 1% ఈజ్ ఈక్వల్ టు 20 × 5 అంటే 100. సో 1% వాల్యూ ఎంత అంటే 100. మనకు కావాల్సింది ఎంత టోటల్ అంటే 100%. 1% వాల్యూ 100 అంటే 100% ఏంటంటే 10,000. సో మొత్తం ఓట్లు ఏంటంటే 10,000 ఓట్లు. మొత్తం ఓట్లు 10,000 ఓట్లు. ఇది ఈ విధంగా చార్ట్ మోడల్ చేసుకుంటైనా చేయొచ్చు. దీన్నే మనం ఫ్రాక్షన్ మెథడ్లో చేస్తే ఇక 10% ఓట్స్ అంట పోల్ కాలేదంట. అంటే అయినా ఎంత 10% అంటే 1/10. 1/10. 10లో 1% పోల్ కావాలి అంటే 9 అయినాయి. సో 9x/10 ఇంటూ ఇవి పోలైన ఓట్లు. మళ్ళీ పోలైన ఓట్లలో 10% చెల్లుబాటు కావాలి అంటే అయినాయి 9/10. మళ్ళీ చెల్లుబాటు అయిన ఓట్లు ఎంతంటే 9/10 ఇంటూ నెక్స్ట్ ఒక పర్సన్కి ఎంత వచ్చింది 60%, అనదర్ పర్సన్కి ఎంత వచ్చింది 40. మెజారిటీ ఎంత అంటే 20%. 20% అంటే 1/5. 1/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1620. 1620. ఇదంటే ఇక్కడ మనకి క్లియర్గా 9 9s are 81. 81 20s are 81 20s are. సో ఇక్కడ నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 20 ఇంటూ ఇంకా 100 ఇంటూ 500 అవుతుంది. 500. సో చూడండి ఇక్కడ నుంచి 5 2s are ఎంత 10. సో 10,000 ఓట్స్. మొత్తం ఎన్ని ఓట్లు 10,000 ఓట్స్.
సో ఈ విధంగా ఫ్రాక్షన్ మెథడ్లో ఈజీగా సాల్వ్ చేయవచ్చు. లేదనుకుంటే చార్ట్ మెథడ్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ ఫ్రాక్షన్ మెథడ్ అనేది ఈజీ మెథడ్. సో ఇప్పుడు ఇవి 4 టైప్స్. ఎలక్షన్లో ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, ఇన్ an election 20% votes could not cast their votes. Out of total cast, 15,500 become invalid. Winner secured 51% of total votes in voting list and won the election by 63,500 votes. Find the total number of votes secured by winner. ఎన్నికలో 22% మంది ఓటర్లు తమ ఓటు వేయలేకపోయారు. మొత్తం తారాగణంలో 15,500 చెల్లనివిగా మారాయి. విజేత ఓటింగ్ జాబితాల మొత్తం ఓట్లలో 51% ఓట్లను సాధించాడు మరియు 63,500 ఓట్లతో ఎన్నికల్లో గెలుపొందాడు. విజేత సాధించిన మొత్తం ఓట్ల సంఖ్యను కనుక్కోండి. ఇదిగోండి, మొత్తం ఓట్లు ఎంతంటే 100%. ఈ 100%లో 22% అంట ఏంటంట ఓటు వేయలేదంట. 22% ఓటు వేయలే. సో వీళ్ళు డిడ్ నాట్ పోల్, ఓటు వేయలేదు. అంటే ఇక రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ 78% పోల్ అయినటువంటి ఓట్లు. 78% పోల్ అయిన ఓట్లు. నెక్స్ట్ మన మొత్తం తారాగణంలో 15,500 ఓట్లు చల్లనివిగా మారాయి. రైట్, ఇవి పోల్ అయినటువంటి ఓట్లు. దీంట్లో నుంచి -15,500 ఇవి చెల్లలేదు. సో ఇవి చెల్లుబాటు అయినటువంటి ఓట్లు. సో ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఇవి వ్యాలిడ్ ఓట్స్. ఈ వ్యాలిడ్ ఓట్స్లోనంట ఇక విన్నర్ గెట్స్. చూడండి, విన్నర్ సెక్యూర్డ్ 50% ఆఫ్ ది టోటల్ ఓట్స్. టోటల్ ఓట్స్లో 51% అంట. 100లో 51%. ఇది విన్నరు. 51% విన్నర్కి వచ్చినాయి. సో రిమైనింగ్ ఏమైతే ఇంకా 78లో 51 పోతే 27%. ఈ 21% ఎవరంటే లూజర్కి వచ్చినాయి. సో ఎంత మెజారిటీతో గెలిచిండినా 63,500 మెజారిటీ. సో ఇప్పుడు మెజారిటీ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెంట్. ఈ రెండింటి మధ్య చూడండి, ఇక్కడ 51%, ఇక్కడ 27% అంటే 24% వస్తుంది మెజారిటీ. ఎంత పర్సంటేజ్? 24% మెజారిటీ వస్తుంది. ఈ 24% మెజారిటీ వాల్యూ ఎంతంటే ఇక్కడ 63,500. నెక్స్ట్ ఇవి యాడ్ చేయాలి. ఏం చేయాలి చూడండి, ఈ 63,500లో ఈ సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. సో 63,500లో 15,500 సబ్ట్రాక్షన్ చేద్దాం. 0 0 0. సో ఇక్కడ 13లో 5 పోతే 8. సో ఇక్కడ 5లో 1 పోతే 48,000. ఎంత వస్తుంది? 48,000 వస్తుంది. 24% వాల్యూ ఎంతంటే 48,000. సో 1% వాల్యూ. సో 1% వాల్యూ ఎంతంటే, సో ఇక్కడ చూడండి 24 1s are 24, 2,000. 1% వాల్యూ 2,000. మన అడిగింది మొత్తం ఓట్లు కాబట్టి 100% వాల్యూ. సో 100 × 2,000 అంటే 2 lakhs ఓట్లు. 2 లక్షల ఓట్లు మొత్తం. ఎన్నికల్లో మొత్తం ఎన్ని ఓట్లు అంటే 2 లక్షల ఓట్లు. సో ఆన్సర్ ఎంత అంటే ఇక్కడ, సో విజేత సాధించిన ఇక్కడ 21% కాదు అడిగింది మనకి. రైట్, మొత్తం ఓట్లు అయితే మనకి 2 లక్షలు. కానీ అడిగింది ఇక్కడ విజేత సాధించిన మొత్తం ఓట్ల సంఖ్య. విజేత సాధించిన మొత్తం ఓట్లు. సో ఇక్కడ 1% 2,000 అంటే విజేతకి ఎంత? విన్నర్ 51% కదా. సో విన్నర్ కాబట్టి 51 × 2,000. 51 × 2,000 1,02,000. 1,02,000. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మన క్వశ్చన్ జాగ్రత్త ఇక్కడ విజేత సాధించిన మొత్తం ఓట్లు ఎన్ని అంటుండు. మొత్తం ఓట్లు అన్నట్లే, టోటల్ మొత్తం ఓట్లు అయితే 2 lakhs. కానీ ఇక్కడ మన అడిగింది విజేత సాధించినటువంటి ఓట్లు ఎన్ని అంటుండు. నెక్స్ట్, ఇన్ an election a candidate secured 62% of the votes and is elected by a majority of 1440 votes. The total number of votes polled is. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగను. ఒక వ్యక్తి 62% ఓట్లను పొంది 1,440 మెజారిటీతో గెలిచను. ఆయన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? చూడండి, మొత్తం ఓట్లు 100% అనుకుంటే విన్నరు
లూజరు. విన్నర్కి ఎంత వస్తున్నాయి 62%, అప్పుడు లూజర్కి ఎంత వస్తాయి 38%. మొత్తం 100లో విన్నర్కి 62% అంటే లూజర్కి ఎంత అంటే 38%. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ చూసినట్టయితే మనకి 24%. సో ఈ 24% వాల్యూ ఎంత అంటే మనకి 1440 అంటుండు, 1440. సో ఇక్కడ నుంచి 1% వాల్యూ మనకి ఏమొస్తుందంటే 60 వస్తుంది. 1% వాల్యూ 60. మనం అడిగింది టోటల్ ఓట్స్ కాబట్టి 100%, 100% అంటే 100 × 60, 100 × 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 6000 ఓట్స్. మొత్తం ఓట్లు ఎన్ని 6000 ఓట్లు. నెక్స్ట్, ఇన్ an election between two candidates, one got 55% of the total valid votes, 20% of votes were invalid. If the total number of votes was 7500, the number of valid votes that the other candidate got was. ఒక పట్టణంలో ఓటర్ల సంఖ్య 7500, వాటిలో 20% చెల్లుబాటు కాలేదు. చెల్లిన ఓట్లలో గెలుపొందిన అభ్యర్థికి 55% ఓట్లు పడిను. చెల్లిన ఓట్లలో గెలుపొందిన అభ్యర్థికి 55% ఓట్లు పడిను. అయినా ఓడిపోయిన వ్యక్తికి లభించిన ఓట్లు ఎన్ని? ఓడిపోయిన వ్యక్తికి లభించిన ఓట్లు ఎన్ని అంటుండు. ఇదండి 7500 అంట మొత్తం ఓట్లు. చూడండి స్టార్టింగ్లో 100% అమ్మ, 100%. సో దీంట్లోనంట ఏమంటుండు 55% టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటుండు, 20% ఓట్స్ వర్ ఇన్వాలిడ్ అంట. సో దీంట్లో 20% ఇన్వాలిడ్, వ్యాలిడ్ కావాలి, ఇన్వాలిడ్ అయినాయి. 20% ఇన్వాలిడ్ అంటే రిమైనింగ్ ఎంత 80% వ్యాలిడ్ ఓట్స్. సో 80% వ్యాలిడ్ ఓట్స్. సో ఈ వ్యాలిడ్ ఓట్స్లో ఒక క్యాండిడేట్ ఎంత పొందినంటే 55% వచ్చినాయి. ఈ వ్యాలిడ్ ఓట్స్లో ఒక పర్సన్కి ఎంత వచ్చినాయంటే 55. చూడండి 80లో 10% అంటే 8, 80లో 10% అంటే 8. సో ఇప్పుడు ఇందులో 50% అంటే 40 వస్తుంది. నెక్స్ట్ 10% అంటే 8 అంటే 5% అంటే 4, అంటే సింపుల్గా 44. సో విన్నర్కి ఇక్కడ 44% వస్తుంది. అప్పుడు లూజర్కి ఎంత వస్తుందంటే 80లో 44 పోతే 36%. సో లూజర్కి వచ్చింది 36%. మనకి మొత్తం ఓట్లు ఇచ్చిండు 100% వాల్యూ ఏమన్నాడు 7500. చూడండి 100% వాల్యూ 7500. మనకు కావాల్సింది 36%. సో 36% వాల్యూ. సో ఎందుకంటే 2 జీరోలకి 2 జీరోలకి ఆన్సర్ అయితే 1% 75, 36 × 75, 36 × 75. సో ఇక్కడ 75 × 36 చేయాలి, రైట్. ఇక్కడ 150 × 18, ఇక్కడ దీన్ని రాయచ్చు 18% ఆఫ్ 150. సో 15 8s are 120, 15 1s are 15 ప్లస్ 2 17. సో 1700, 15 8s are 120. ఒక్క నిమిషం చూడండి, దీన్ని ఇట్లనే చేద్దారి 75తోనే మల్టిప్లై చేద్దారి 75. చూడండి ఇక 36 × 75 ఉంది. నేను 75నే రాయొచ్చు మనం 150/2 రాయొచ్చు. అంటే 2 అంటే 18 × 150 అని అర్థం. 18 × 100, 18 × 100 1800. సో 1800 ప్లస్ 1850 సార్ 900, 2700 వస్తుంది. ఎంత వస్తుంది 2700. సో ఆన్సర్ ఎంత అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఎట్లా చేస్తున్నా 36 × 75, దీన్ని డబల్ చేస్తున్నా, 75 డబల్ చేస్తున్నా, ఇంటూ 2 చేస్తున్నా. అప్పుడు ఇక్కడ ఈ 2 ఇలాకి వెళ్తుంది కదా. సో 18 × 150, 18 × 150, 18 × 100 అంటే 1800, 1850 సార్ అంటే 900. సో 1800 ప్లస్ 900 అంటే 2700. నెక్స్ట్, in an election 20% votes did not cast, 12.5% votes were declared invalid, and winner gets 60% of the valid votes and won by 4200 votes. Find the number of votes in the voting list.
ఒక ఎన్నికలో 20% మంది ఓటు వేయలేదు, 12.5% మంది ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటైన ఓట్లలో 60% ఓట్లను పొందిన వ్యక్తి 4200 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఓటర్ లిస్టులో ఉన్న మొత్తం ఓట్లు ఎన్ని? రైట్, చూడండి ఇక్కడ 20% ఓట్లు చెల్లుబాటు కాలేదు అంటుండు. టోటల్ వచ్చేసి 100% అనుకుంటే దీంట్లో 20% పోల్ కాలేదంట, 20% ఓటు వేయలేదు. సో 100లో 20 వేయాలంటే 80% పోల్ అయిన ఓట్లు. ఇవి పోల్ అయిన ఓట్లు అంటే 80%. నెక్స్ట్ ఇందులోనంట 12.5% మంది చెల్లుబాటు కాలేదంట. ఈ పోలైన ఓట్లలో ఎంత? -12.5%. 12.5% అంట ఇన్వాలిడ్ అంట, ఇన్వాలిడ్. సో మరి 12.5% అంటే 1/8. సో దీంట్లో 1/8 అంటే 10%, అంటే 70% మాత్రమే మనకి వ్యాలిడ్. 70% మాత్రమే వ్యాలిడ్ ఓట్స్. ఈ 70%లో చూడండి చెల్లుబాటు అయిన ఓట్లలో 60% ఓట్లను పొందిన వ్యక్తి. సో ఈ దీంట్లో 60% వచ్చింది ఒక వ్యక్తికి. 60% అంటే 42. 60% అంటే 42. రిమైనింగ్ వ్యక్తికి ఎంత వచ్చినట్టు? మనకి 28% వచ్చినట్టు. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ 42కి 22కి డిఫరెంట్ ఎంతంటే 14. సో ఈ 14% వాల్యూ, ఈ 14% వాల్యూ ఎంతంటే 4200. సో 14% వాల్యూ 4200. మనం కావాల్సింది ఇక్కడ నుంచి 1% అంటే 14 3 కదా 300. సో 300 మనం కావాల్సిన మొత్తం ఓట్లు కాబట్టి 100%. 100% అంటే 30,000. 100% అంటే 30,000. ఒకవేళ వ్యాలిడ్ ఓటర్స్ అడిగింది అనుకో 70% కనుక్కోవాలి. వ్యాలిడ్ ఓటర్స్ అడిగితే 70%. ఇన్వాలిడ్ అంటే 12.5%. పోలైన ఓట్లు అంటే 80%. సో ఈ విధంగా ఈ చార్ట్ దేనికి ఉపయోగపడుతుందంటే ఇన్వాలిడ్ ఓట్లు అడిగినా, పోల్డ్ ఓట్లు అడిగినా, ఇండివిజువల్ అడిగినా కానీ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇది మెథడ్ 1. మొత్తం 100% ఓట్లు, అందులో 20% మంది ఓట్లు వేయలేదు, అంటే వేసింది ఎంతమంది? 80%. అందులో 12.5% ఇన్వాలిడ్. సో 12.5% అంటే 1/8. అంటే ఇక్కడ 1/8 అంటే 10% చెల్లుబాటు కాలే. రిమైనింగ్ ఎంత? 70% వ్యాలిడ్ ఓటు. ఈ వ్యాలిడ్ ఓట్లలో విన్నర్ ఎంత వచ్చినాయి అంటే 42% వచ్చినాయి. లూజర్కి ఎంత వచ్చినాయి అంటే 28%. ఇక్కడ డిఫరెంట్ ఎంత అంటే 14%. ఈ 14% మెజారిటీ. దాని వాల్యూ ఎంత అంటే 4200. 1%కి ఎంత అంటే 300. సో 100%కి ఎంత అంటే 30,000. ఇది మెథడ్ 1. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూడండి. మనం దీన్నే సెకండ్ మెథడ్లో సాల్వ్ చేసినట్టయితే సెకండ్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. చూడండి సెకండ్ మెథడు ఇక్కడ 20% ఓట్స్ అంటుంది. 20% అంటే మనకి తెలుసు ఫ్రాక్షన్ వాల్యూ. ఫ్రాక్షన్స్ ఏమున్నాయి అవి రాదారి. 20% అంటే 1/5. ఇంకేమున్నాయి? 12.5% ఉంది. 12.5% అంటే 1/8. 12.5% అంటే 1/8. ఇదిగోండి మొత్తం 5 భాగాలు ఉంటే అందులో ఒక భాగము ఓటు వేయలేదు. అంటే ఎన్ని భాగాలు వేసినట్టు? 4. సో 4x/5 ఇంటూ నెక్స్ట్ ఇవి మొత్తం 4 అయిన ఓట్లు. ఇందులో వ్యాలిడ్ అయినటువంటి ఓట్లు మొత్తం వ్యాలిడ్ ఓట్స్ 8 అయితే అందులో ఒక భాగం ఇన్వాలిడ్ అంట. అంటే 7/8 ఇంటూ నెక్స్ట్ ఇందులో మెజారిటీ. సో గెలుపొందిన అభ్యర్థికి ఎంత వచ్చింది? 60% వచ్చింది. ఓడిపోయిన అభ్యర్థికి ఎంత? 40. ఆ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 20%. సో 20% కాబట్టి 20/100 ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత? మెజారిటీ 4200. 4200. ఇదిగోండి 21s are 25s are. నెక్స్ట్ ఇంకా 7 1s are 7,600. నెక్స్ట్ 4 1s are 4 2s are. x ఈజ్ ఈక్వల్ టు 5 × 5 × 2
5 into 5 into 25 into 20 50. సో ఎక్స్ బై 50 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 600. సో ఈ 50 అటు వెళ్తే ఇంటూ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 50 into 600. సో 5 6 ఎంత 30. సో 30,000 ఓట్స్. మొత్తం ఎన్ని ఓట్లు పోల్ అయినాయి అంటే 30,000 ఓట్లు పోల్ అయినాయి. సో ఎవరైనా ఎలక్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తే ఈ మెథడ్ మీద ఫోకస్ చేయండి. తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది, మనకి తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది. దీని కొరకు మీకు పర్సంటేజ్ ఫ్రాక్షన్ చార్ట్ అనేది ఐడియా ఉండాలి. పార్టిసిపేట్ 20% ఓట్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్, అవుట్ ఆఫ్ విచ్ 600 ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అండ్ విన్నర్ గెట్ 75% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అండ్ విన్ బై 1500 ఓట్స్. ఫైండ్ నెంబర్ ఆఫ్ ఓటింగ్ లిస్ట్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఓటింగ్ లిస్టు. ఒక ఎన్నికలో 20% మంది ఓటు వేయలేదు. 600 ఓట్లు చెల్లవని ప్రకటించారు. గెలుపొందిన అభ్యర్థి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 75% పొంది 1500 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఓటర్ లిస్టులో ఉన్న మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? చూడండి, 20%, 20% అంటే 1/5. 75% అంటే ఇక్కడ 75% కదా, సో దాన్ని అలానే ఉంచండి. 20% అంటే 1/5. సో మొత్తం 20% మంది ఓటు వేయలేదంట. మొత్తం ఓట్లు 5 భాగాలు అనుకుంటే అందులో 1 భాగం ఓటు వేయలేదు. అంటే చెల్లిన భాగాలు ఎంత? 4 భాగాలు మాత్రం ఓటు వేసినట్టు. అంటే 4x/5 మెంబర్స్ ఓటు వేశారు. 4x/5 మెంబర్స్. నెంబర్ ఆఫ్ ఓట్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. మరి ఈ ఓటు వేసినప్పుడు మళ్ళీ ఇందులో 600 ఓట్లు చెల్లవంట, అంటే -600. సో ఇవి చెల్లుబాటు అయ్యే ఓట్లు ఇంటూ ఈ చెల్లుబాటు అయ్యే ఓట్లలో గెలుపొందిన అభ్యర్థి కంట 75% వచ్చి మెజారిటీతో గెలిచిండు. గెలుపొందిన అభ్యర్థికి 75 అంటే ఓడిపోయిన అభ్యర్థికి ఎంత? 25%. వాళ్ళ మధ్య మెజారిటీ ఎంత? 50%. సో 50%. సో 50/100. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మెజారిటీ 1500 మెజారిటీ. 51 సార్ 52 సార్. ఇక్కడ నుంచి మనకి 4x/5 - 600 ఈజ్ ఈక్వల్ టు ఇటు వెళ్తే 3000 అమ్మ, 3000. సో ఇక్కడ 4x/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 3600. 3600. ఇంకా 4 1 సార్ 4 9 సార్. సో ఈ 5 అటు వెళ్తే ఇంటూ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5 × 900 అంటే 4500. సో మొత్తం ఓట్లు ఏంటంటే 4500 ఓట్లు. 4500 ఓట్లు. నెక్స్ట్, దేర్ ఆర్ 2 candidates P and Q in an election. During the campaign 40% of the voters promised to vote for P and rest for Q. However, on the day of election 50% of voters went back on their promise to vote for P instead vote for Q. 25% of the voters went back on their promise to vote for Q and instead vote for P. Suppose P lost by 20 votes, then what was the total number of voters? ఒక ఎన్నికలో P మరియు Q పోటీ పడ్డారు. ప్రసార సమయంలో 40% మంది Pకి ఓటు వేస్తామని చెప్పారు. మిగతా వారు Qకి ఓటు వేస్తామని చెప్పారు. కానీ ఎన్నిక రోజున Pకి ఓటు వేస్తామన్న వారిలో 15% మంది Qకి ఓటు వేశారు. Qకి ఓటు వేస్తామన్న వారిలో 25% మంది Pకి ఓటు వేశారు. చివరకు P 20 ఓట్ల తేడాతో ఓడిపోయిన మొత్తం ఓట్లు ఎన్ని? చూడండి, ఇక్కడ 2 వ్యక్తులు పాల్గొన్నారు. P అనే వ్యక్తి, Q అనే వ్యక్తి. వీళ్ళు ప్రసారం చేసేటప్పుడు కొంతమంది ఏ విధంగా అన్నారంటే 40% Pకి ఓటేస్తామని చెప్పారు. 40% మంది Pకి ఓటేస్తామని, రిమైనింగ్ వాళ్ళు Qకి ఓటేస్తామని చెప్పారు. Qకి ఓటేస్తా అని చెప్పారు. మరి ఆ ఎన్నిక రోజు ఏం జరిగిందంటే, కానీ ఎన్నిక రోజున Pకి ఓటు వేస్తామన్న వారిలో 15% మంది Qకి ఓటు వేశారంట. ఇగో ఇందులో 15%, ఇందులో 15% తగ్గింది. 15%. సో ఇందులో 10% అంటే 4, 10% అంటే 4.
5% అంటే 2, 15% అంటే మనకి 6 వస్తుంది. ఈ 6 మెంబర్సు ఎవరికి వేశారు? ఇక్కడ క్యూకి వేశారు. నెక్స్ట్ ఈ క్యూకి వేస్తామన్న వారిలో 25% మెంబర్సు ఈ 25% వేయలేదు. మరి 25% అంటే 1/4 కదా, 15 మెంబర్సు. ఈ -15% ఎంత? 15%. ఇదంటే ఈ 6% క్యూకి వేశారు. ఈ 15 దీంట్లో ఇదంటే 40లో 6 పోతే 34%. నెక్స్ట్ 60లో 15 పోతే 45%. నెక్స్ట్ ఈ 6 మెంబర్స్ ఎవరికి? క్యూకి వేశారు. ఈ 15 మెంబర్స్ ఎవరికి? పీకి వేశారు. చూడండి 15 + 34 అంటే 49. నెక్స్ట్ ఇక 6 + 45 అంటే 51%. సో ఈ డిఫరెంట్ ఎంత వచ్చింది మనకి? 2% వచ్చింది. ఎంత వచ్చింది? 2%. ఈ 2% వాల్యూ ఎంత అంటే 20 అంట. సో 2% వాల్యూ 20 అయితే 100% వాల్యూ సో ఎంత? 1000 అవుతుంది. సో మొత్తం ఆ ఎన్నికలో మొత్తం ఓట్లు ఏంటంటే 1000 ఓట్స్. 1000. నెక్స్ట్ in an election 30% of voters voted for candidate A, whereas 60% of the remaining votes for candidate B. The remaining voters did not vote. If the difference between those who voted for candidate A and those who did not vote was 1200, how many individuals were eligible for casting vote in that election? ఒక ఎన్నికలో 30% మంది అభ్యర్థి ఏకు ఓటు వేయగా మిగిలిన వారిలో 60% మంది అభ్యర్థి బికి ఓటు వేశారు. ఇంకా మిగిలిన వారు ఓటు వేయలేదు. ఏకు ఓటు వేసిన వారికి అసలు వేయని వారికి తేడా 1200 అయితే ఎన్నికలో ఎంతమందికి ఓటు హక్కు ఉన్నది? చూడండి ఇక్కడ ఏకి ఓటు వేశారు కొంతమంది బికి ఓటు వేశారు, కొంతమంది అసలు ఓటే వేయలేదు. సో డిడ్ నాట్ పోల్ అనమాట, ఓటు వేయలేదు. కొంతమంది ఓటు వేయలేదు. చూడండి ఒక ఎన్నికలో 30% మంది అభ్యర్థి ఏకి ఓటు వేశారు. మొత్తంలో 30% మంది అభ్యర్థికి వేశారు. ఇక రిమైనింగ్ ఏంది చూడండి, మిగిలిన వారిలో 60% మంది అభ్యర్థి బీకి వేశారు. అంటే మిగిలిన 70లో అభ్యర్థి బీకి ఎంత వేశారంటే ఇంకా 70%లో 60% అంటే 42% మెంబర్సు అభ్యర్థి బీకి వేశారు. అభ్యర్థి బీకి ఎంత అంటే 42% వేశారు. ఎందుకు? 70లో 60%, 70లో 10% అంటే 7, 60% అంటే 42. ఈ 42% బీకి వేశారు. ఇక మిగిలిన వాళ్ళు ఈ 70లో ఎంత వచ్చింది మనకి? 42 వస్తుంది. సో ఈ 42 బీకి వేశారు. మిగిలిన వాళ్ళు ఎంత సార్ అంటే 28%. ఎంత పర్సంటేజు? 28%. ఇప్పుడు ఏకి ఓటు వేసిన వారికి ఓటు వేయని వారికి మధ్య తేడా. ఏకి వేసిన వాళ్ళు 30%, అసలు ఓటు వేయని వాళ్ళు 28%. వీళ్ళ మధ్య తేడా ఎంతంటే 2%. ఎంత? 2%. ఆ వాల్యూ ఇచ్చిండు మనకి 1200 అంటుండు. ఇంకా 2% వాల్యూ ఎంత అంటే 1200. సో ఇక్కడ నుంచి 1% వాల్యూ 600. 1% వాల్యూ 600. టోటల్ ఓట్స్ అంటే 100%. 100% ఇంటూ 600 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 60,000 ఓట్స్. మొత్తం ఆ ఎన్నికలు ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 60,000 ఓట్లు.